హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీగా చికెన్ పకోడాతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అలాగే నేను ముందు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ 1/2 kg వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మైదా వచ్చి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న కొంచెం నిమ్మరసం కూడా ఇక్కడ పిండుకోవాలి. పిండుకొని మొత్తం కలిసేలాగా హ్యాండ్తో మిక్స్ చేసుకున్నాను. మనకు మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేయాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మనకు థిక్గా ఉండాలి. ఇలా టెక్స్చర్ ఇలా వచ్చాక ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేషన్ పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 1 by 1 ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మనము 1 by 1 యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం వెంటనే గరిటతో కలపకూడదు. ఒక 2 minutes అలాగే ఉంచేయాలి, లేకపోతే మసాలా అంతా విడిపోతుంది. ఇంకా ఒక 2 minutes అయ్యాక ముందుకి వెనక్కి ఫ్లిప్ చేసుకుంటా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా బాగా రోస్ట్ అయ్యాక వరకు మనకి ఇక్కడ బ్రౌనిష్ కలర్ వచ్చాయి అనిపిస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ తీసి అలా కలిపెట్టుకుంటూ ముందుకు వెనక్కు అనుకుంటూ తీసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాక ఇలా ఇలా ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అయ్యాక ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మొత్తం నూనె పోయే వరకు వడకట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇలా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది. యాడ్ చేసుకుని ఇక్కడ ఫ్లేవర్ కోసం ఆనియన్, నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ పకోడా అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. థ్యాంక్ యూ.